హాయ్ వ్యూవర్స్, యువర్ వాచింగ్ ఎక్స్ప్లోర్ విత్ మీ. ఇంకా నేను మీ ప్రదీప్. ప్రజెంట్ నేను రాష్ట్రపతి భవన్కి వెళ్తున్నాను. ఇది రాష్ట్రపతి భవన్కి ఆపోజిట్లో ఉన్న వే. ఇక్కడ మీకు దూరంగా చూస్తే ఇండియా గేట్ కనిపిస్తుంది. ఇక్కడ రాష్ట్రపతి భవన్ ఇంకా ఇండియా గేట్ రెండు ఆపోజిట్లోనే ఉంటాయి. కాకుంటే వీటి మధ్య చాలా గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ని కవర్ చేస్తూ ఒక వే ఉంటుంది. ఈ వేని రాజ్పథ్ లేదా కర్తవ్య మార్గం అని పిలుస్తారు. ఈ వే మన ఇండియాలో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ రోడ్స్లలో ఇది కూడా ఒకటి. జనవరి 26 రిపబ్లిక్ డే రోజు జరిగే పరేడ్ గురించి మన ఇండియాలో అందరికీ తెలుసు. ఇది చాలా ఫేమస్. ఆ పరేడ్ జరిగే ప్లేస్ ఇదే. ఈ రోడ్లోనే ఆ పరేడ్ జరుగుతుంది. ప్రజెంట్ నేను ఈ పరేడ్ జరిగే వేకి పక్కనున్న ఫుట్పాత్ మీద నడుచుకుంటూ వెళ్తున్నాను. నేను ఇండియాలో ఎప్పటికన్నా విజిట్ చేయాలి అనుకునే ప్లేసెస్లో ఈ రాష్ట్రపతి భవన్ కూడా ఒకటి. ఇంకా ఈ ఢిల్లీని రెండు రకాలుగా డివైడ్ చేసి ఉంటారు. ఒకటి న్యూ ఢిల్లీ, ఇంకోటి ఓల్డ్ ఢిల్లీ. ఈ రాష్ట్రపతి భవన్ ఉన్న ప్లేసు న్యూ ఢిల్లీ. ఈ రాష్ట్రపతి భవన్ గురించి చెప్పాలంటే ఇది మన దేశ రాష్ట్రపతికి అధికారిక నివాసం. దీన్ని బిల్డ్ చేసింది బ్రిటిష్ వాళ్ళు. అప్పట్లో ఈ బిల్డింగ్ ని వైస్రాయ్ హౌస్ అని పిలిచేవాళ్ళంట. ఈ కన్స్ట్రక్షన్ టోటల్ గా 320 acres లో ఉంటుంది. ఇంకా ఈ బిల్డింగ్ లో అతిథి గదులు, కార్యాలయాలు, రాష్ట్రపతి అధికారిక నివాసం అన్నీ కలిపి 340 రూమ్స్ ఉంటాయంట. 1911లో బ్రిటిష్ ఇండియా తన క్యాపిటల్ ని కలకత్తా నుంచి ఢిల్లీకి చేంజ్ చేయాలనుకున్నప్పుడు బ్రిటిష్ వైస్రాయ్ నివసించడానికి ఒక హౌస్ కావాలని ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ ని స్టార్ట్ చేయించారంట. ఈ కన్స్ట్రక్షన్ తో పాటు ఇక్కడ న్యూఢిల్లీ అని ఒక నగరాన్ని కూడా బిల్డ్ చేశారు. ఈ రాష్ట్రపతి భవనాన్ని అలాగే ఈ న్యూఢిల్లీని రెండింటినీ బిల్డ్ చేసింది ఎడ్విన్ ల్యాండ్సీ లుటియన్స్. ఈయన ఒక బ్రిటిష్ ఆర్కిటెక్ట్. ఇంకా ఈ రాష్ట్రపతి భవన్ ఒక చిన్న హిల్ పైన కన్స్ట్రక్షన్ జరిగింది. కానీ చూడడానికి మనకు ఇది హిల్ లా కనిపించదు. ఈ హిల్ ని రైజ్నా హిల్ అంటారు. ఈ బిల్డింగ్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి నియర్లీ 17 years పట్టిందంట. అంటే 1912లో స్టార్ట్ చేసి 1929లో కంప్లీట్ చేశారంట. ఈ బిల్డింగ్లో టోటల్గా 4 floors ఉంటాయంట. ఈ బిల్డింగ్ దగ్గరే మనకు ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించిన సెక్రటరియేట్ కూడా ఉంటుంది. ఇంకా రాష్ట్రపతి భవన్ వెనుక మనకు ఒక పెద్ద గార్డెన్ ఉంటుంది. దీనిని అమృత్ ఉద్యాన్ అని అంటారు. ఫస్ట్లో దీన్ని మొఘల్ గార్డెన్స్ అని పిలిచేవాళ్ళంట. ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి మార్చిలో ఇక్కడ ఉద్యానోత్సవం అనే ఒక వేడుక జరుగుతుందంట. ఆ టైంలో మనం ఈ ప్లేస్ని విజిట్ చేయొచ్చు అని కూడా విన్నాను. అలాగే ఈ రాష్ట్రపతి భవన్లో ఒక మ్యూజియం కూడా ఉంది. దీనిని 2014లో ఓపెన్ చేశారు. ఈ మ్యూజియంలోకి అలాగే ఈ రాష్ట్రపతి భవన్లోకి కూడా మనల్ని అలో చేస్తారంట. కాకుంటే ప్రజెంట్ అలో చేయట్లేదు. వీక్లో 4 days మాత్రమే అలో చేస్తారంట. అది కూడా థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే అని విన్నాను. మనం ఈ రాష్ట్రపతి భవన్ని విజిట్ చేయడానికి అడ్వాన్స్ బుకింగ్ కూడా చేసుకోవచ్చంట. ఇంకా విజిట్ చేయడానికి ఎంట్రీ ఫీజు అంటూ ఏమన్నా ఉందా అంటే లేదనే విన్నాను. కానీ ఆన్లైన్లో చేసుకున్నప్పుడు 50 rupees పే చేయాలని విన్నాను. ఈ బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేయడానికి అప్పట్లోనే 14 million ఖర్చు అయిందంట. అలాగే 29,000 మంది వర్క్ చేశారంట ఈ బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేయడానికి. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఎక్కడ స్టీల్ని యూజ్ చేయలేదని చెప్తారు. ఒక ఎస్టిమేషన్ ప్రకారం 700 million bricks ఇంకా 3 million cubic feet స్టోన్ని యూజ్ చేశారంట ఈ కన్స్ట్రక్షన్లో. ఈ కన్స్ట్రక్షన్ డిజైన్ గురించి చెప్పాలంటే యూరోపియన్, మొఘల్, హిందూ మరియు బౌద్ధ్ ఇలా రకరకాల డిజైన్స్ని మిక్స్ చేసి బిల్డ్ చేశారంట ఈ కన్స్ట్రక్షన్ని. అలాగే ఈ బిల్డింగ్ వరల్డ్లో ఉన్న ప్రభుత్వ అధికారిక నివాసాలలో సెకండ్ ప్లేస్లో ఉందంట. ఫస్ట్ ప్లేస్లో ఉండేది క్విరినల్ ప్యాలెస్, రోమ్, ఇటలీ. ఇంకా మన దేశంలో అయితే ఇదే బిగ్గెస్ట్ హౌస్. ఈ బిల్డింగ్లో ఉన్న దర్బార్ హాల్ అనే ఒక ప్లేస్ వెనక 4-5 శతాబ్దాలకు సంబంధించిన గౌతమ బుద్ధుని విగ్రహం ఉందంట. ఈ విగ్రహం గుప్తుల కాలం నాటిది. అలాగే ఇక్కడ వన్ మోర్ ఇంప్రెసివ్ థింగ్ ఏంటంటే ఈ రాష్ట్రపతి భవన్లో బాంకెట్ హాల్ అని ఒక డైనింగ్ టేబుల్ ఉందంట. ఈ టేబుల్లో ఒకేసారి 104 మంది కూర్చోవచ్చంట. ఇంకా ఇక్కడ ఉన్న మ్యూజియంలో బ్రిటిష్ కింగ్ జార్జ్ V 1912లో ఢిల్లీ దర్బార్లో కూర్చున్న 640 కిలోల వెండి కుర్చీ ఇక్కడ ఉందంట. ప్రజెంట్ నేను రాష్ట్రపతి భవన్ నుంచి వచ్చేసాను. ఇండియా గేట్ దగ్గరికి వెళ్తున్నాను. ఇంకా ఈ రాష్ట్రపతి భవన్, ఈ ఇండియా గేట్ ఉన్న ఈ లొకేషన్స్ అన్నీ ఢిల్లీలో సౌత్ సైడ్ ఉంటాయి. ఇక్కడే ఎందుకు ఉంటాయంటే అప్పట్లో ఈ బిల్డింగ్ని అలాగే ఈ న్యూఢిల్లీని కన్స్ట్రక్ట్ చేసిన ఆ ఆర్కిటెక్ట్ చాలా ప్లాన్డ్గా ఈ ఏరియాని సెలెక్ట్ చేశారంట. అప్పటికే ఇక్కడ ఉన్న ఓల్డ్ ఢిల్లీలో యమునా నది ఉంటుంది. ఆ యమునా నదికి వచ్చే వరదల వల్ల ఆ ఓల్డ్ ఢిల్లీ ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుంటుంది. అటువంటి ప్రాబ్లం ఈ రాష్ట్రపతి భవన్కి రాకుండా ఉండాలని ఈ లొకేషన్ని సెలెక్ట్ చేశారని విన్నాను. ఆల్రెడీ చెప్పాను ఈ బిల్డింగ్ని స్టార్టింగ్లో వైస్రాయ్ బిల్డింగ్ అని అనేవాళ్ళని, అలాగే ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ అని కూడా అనేవాళ్ళంట. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పుడు 4 yearsలోనే కంప్లీట్ చేయాలని స్టార్ట్ చేశారంట. కానీ కంప్లీట్ అవ్వడానికి 17 years టైం పట్టిందంట. ఈ రాష్ట్రపతి భవన్ టోటల్ స్ట్రక్చర్ మనకు చూడడానికి హెచ్ ఆకారంలో ఉంటుంది. ఈ టోటల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగిన ఏరియా ఒక హిల్ అని చెప్పాను కదా. సో ఈ కన్స్ట్రక్షన్ జరగకముందు ఇక్కడ పెద్ద పెద్ద స్టోన్స్ ఉండేటువంటి ఆ స్టోన్స్ అన్నిటినీ ఈ కన్స్ట్రక్షన్కి కావాల్సినట్లు ఈక్వల్గా ఉండేలా చేశారంట.
అలాగే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి కావాల్సిన మెటీరియల్ కోసం ఇక్కడ ఒక రైల్వే ట్రాక్ కూడా వేశారంట అప్పట్లో. ప్రజెంట్ నేను ఒక సబ్వేలో ఉన్నాను. ఈ రాష్ట్రపతి భవన్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పుడు ఇండియాకి సంబంధించిన బ్రిటిష్ వైస్రాయ్ హార్డింగ్, కంప్లీట్ అయినప్పుడు వైస్రాయ్ ఇర్విన్. సో ఈ బిల్డింగ్లో ఫస్ట్ స్టే చేసింది ఈయనే, లార్డ్ ఇర్విన్. ఈ సబ్వేలో ఒక ఫోటో గ్యాలరీ ఉంది. ఈ రాష్ట్రపతి భవన్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన ఫొటోస్ ఇవన్నీ. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఎక్కువగా క్రీమ్ కలర్ ఇంకా గులాబీ కలర్లో ఉన్న శాండ్ స్టోన్ని యూజ్ చేశారు. అలాగే ఈ కన్స్ట్రక్షన్లో యూజ్ చేసిన ఇంకొక స్టోన్ పింక్ శాండ్ స్టోన్. ఈ శాండ్ స్టోన్ కోసం అక్బర్ కాలం నాటి ఫతేపూర్ సిక్రీకి సంబంధించిన క్వారీ నుంచి ఈ పింక్ శాండ్ స్టోన్ని తీసుకొచ్చారంట. ఈ శాండ్ స్టోన్ కలర్స్ వల్లే మనకి ఈ బిల్డింగ్ ఎక్కువగా రెడ్ కలర్లో కనిపిస్తుంది. మనకు దూరం నుంచి చూస్తే సరిగ్గా కనిపించదు, కానీ చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. అంటే రాజరికానికి ఒక సింబల్ అని చెప్పచ్చు ఈ కన్స్ట్రక్షన్. అలాగే ఈ రాష్ట్రపతి భవనంలో ఉన్న దర్బార్ హాల్ని ఈ రాష్ట్రపతి భవనానికి హార్ట్ అని చెప్తారు ఆ కన్స్ట్రక్షన్ని. ఈ దర్బార్ హాల్ సెంటర్లోనే బుద్ధుని విగ్రహం ఉంటుంది. ఇంకా ఈ బిల్డింగ్లో బెల్స్ ఉంటాయి, అంటే గంటలు. అవి టోటల్ 12 ఉంటాయి. ఈ బెల్స్ని 12 పిల్లర్స్కి అటాచ్ చేసి ఉంటారని విన్నాను. ఈ బెల్స్కి సంబంధించిన డిజైన్ని కర్ణాటకలోని మూడబిద్రి జైన దేవాలయం నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈ రాష్ట్రపతి భవన్లో క్రియేట్ చేశారంట. ఓకే, ప్రజెంట్ నేను ఇండియా గేట్ దగ్గర ఉన్నాను. ఇది ఇండియా గేట్ చుట్టుపక్కల ఉన్న లొకేషన్. చెప్పాలంటే ఈ కన్స్ట్రక్షన్ ఒక వార్ మెమోరియల్. ఫస్ట్ వరల్డ్ వార్లో చనిపోయిన ఇండియాకి సంబంధించిన యుద్ధ సైనికుల కోసం ఒక స్మారక చిహ్నంగా దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. అలాగే ఆ వార్లో చనిపోయిన 13,300 మంది సైనికులకు సంబంధించిన పేర్లు కూడా ఈ కన్స్ట్రక్షన్ పైన చెక్కారంట. ఈ కన్స్ట్రక్షన్ డిజైన్ మనకు చూడడానికి స్క్వేర్గా ఉన్న ఆర్చ్లా ఉంటుంది. అలాగే ఈ కన్స్ట్రక్షన్లో మనకు 4 వైపులా 4 ఎంట్రన్స్లు కనిపిస్తాయి. ఈ కన్స్ట్రక్షన్ క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది రాష్ట్రపతి భవన్కి. అలాగే నేను విన్న దాన్ని బట్టి ఈ రెండింటి మధ్య, అంటే ఈ ఇండియా గేటు రాష్ట్రపతి భవన్ మధ్య ఉన్న డిస్టెన్స్ 3.5 కిలోమీటర్స్ అని విన్నాను. ఈ 3.5 కిలోమీటర్స్ ఉన్న ఈ వేనే మనం రాజ్పథ్ లేదా కర్తవ్య మార్గం అని అంటున్నాం. కానీ అప్పట్లో ఈ వేని కింగ్స్ వే అని పిలిచేవాళ్ళంట. ఇంకా ఈ ఇండియా గేట్ డిజైనర్ కూడా సర్ ఎడ్విన్ లుటియన్సే. ఈయనే రాష్ట్రపతి భవన్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. 1921లో ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. 1931లో ఓపెన్ అయింది. అంటే 10 ఇయర్స్ పట్టింది ఈ కన్స్ట్రక్షన్ బిల్డ్ చేయడానికి. ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ వార్ మెమోరియల్స్లో ఈ కన్స్ట్రక్షన్ కూడా ఒకటి. జనవరి 26 రిపబ్లిక్ డే రోజు జరిగే పరేడ్ రాష్ట్రపతి భవన్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ ఇండియా గేట్ వరకు వచ్చి తర్వాత రెడ్ ఫోర్ట్ వరకు వెళ్తాయంట. ఈ కన్స్ట్రక్షన్ని బిల్డ్ చేయడానికి రెడ్ శాండ్ స్టోన్ని యూజ్ చేశారంట. ఈ స్టోన్ని రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారని విన్నాను. నేను వచ్చింది ఇది ఈవినింగ్. ఈ టైంలో ఈ కన్స్ట్రక్షన్ లుక్ ఎలా ఉంది, కానీ నైట్ టైంలో ఈ కన్స్ట్రక్షన్ లుక్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ కన్స్ట్రక్షన్ చుట్టూ లైట్స్ ఉన్నాయి. ఆ లైట్స్ ఫోకస్ మన ఇండియన్ ఫ్లాగ్ లాగా ఈ కన్స్ట్రక్షన్ పైన అప్పీర్ అవుతుంది. అప్పుడు ఈ కన్స్ట్రక్షన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ కన్స్ట్రక్షన్ పైన ఇండియా అని కూడా రాసుంటారు. ప్రజెంట్ అయితే ఇక్కడ క్రౌడ్ చాలామంది ఉన్నారు. నేను ఇక్కడికి వచ్చే వే అంతా చాలా ఇబ్బంది పడుతూ వచ్చాను. ఎక్కడ చూసినా జనాలే. కానీ రాష్ట్రపతి భవన్ దగ్గర ఇంతమంది లేరు, ఎందుకంటే అక్కడికి అలో చేయరు ఎక్కువ మందిని. ఇక్కడ అటువంటి రిస్ట్రిక్షన్స్ అంటూ ఏమీ లేవు. కాకుంటే ఈ కన్స్ట్రక్షన్ చుట్టూ ఉన్న ఈ ఫెన్సింగ్ దాటి మనం లోపలికి వెళ్ళకూడదు అంతే. కానీ ఈ కన్స్ట్రక్షన్ని బిల్డ్ చేసినప్పుడు ఈ ఆర్చ్ లోపల నుంచి వెహికల్స్ వెళ్ళేవి. ఆల్రెడీ చెప్పాను ఈ కన్స్ట్రక్షన్కి 4 వైపులా 4 ఎంట్రన్స్లు ఉంటాయని. కానీ అందులో 2 మాత్రమే మనకు ఎంట్రన్సెస్లా కనిపిస్తాయి, మిగతా 2 జస్ట్ డిజైన్ అంతే. ఈ టైంలో కూడా ఈ కన్స్ట్రక్షన్ పైన లైట్స్ని వేస్తున్నారు చూడండి. ఇక్కడ పడుతున్న ఈ లైట్స్ వల్ల ఈ కన్స్ట్రక్షన్ డిజైన్ కొంచెం బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఈ ఇండియా గేట్ నుంచి 150 మీటర్స్ డిస్టెన్స్లో కెనోపీ అంటే పందిర్ లాంటి డిజైన్ ఒకటి ఉంది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అదే. ఈ డిజైన్ మిడిల్లో సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ కూడా ఉంది. ఈ కన్స్ట్రక్షన్ పైన ఒక గోపురంలా ఉంది చూడండి డిజైన్, దాన్ని కుపోలా అంటారు. ఈ కన్స్ట్రక్షన్ ఓపెన్ అయినప్పుడు ఈ కన్స్ట్రక్షన్ లోపల బ్రిటిష్ రాజు జార్జ్ 5 విగ్రహం ఉండిందంట. ప్రజెంట్ సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఉంది. ఇంకా ఈ ఇండియా గేట్ హైట్ ఎంత ఉంటుంది అంటే 49 మీటర్స్ అని విన్నాను, విడ్త్ 19 మీటర్స్ అని విన్నాను. నేను చూస్తున్న దాన్ని బట్టి ఈ ఇండియా గేట్ని విజిట్ చేయడానికి చాలామంది వస్తున్నారు. నాకు తెలిసి ఇది ఒక పిక్నిక్ స్పాట్, చుట్టూ గ్రీనరీగా ఉంది. ఇక్కడ బోటింగ్ కూడా ఉందని విన్నాను. ఈ కన్స్ట్రక్షన్ టోటల్గా ఎలా ఉందో చూద్దామని దీని చుట్టూ తిరుగుతున్నాను. చూడండి ఎలా ఉందో డిజైన్. అన్ని వైపులా ఒకేలా లేదు, 2 వైపులే మనకు ఎంట్రన్సెస్ కనిపిస్తున్నాయి. మిగిలిన 2 వైపులా ఉన్న ఈ ఓపెన్ ప్లేస్ జస్ట్ డిజైన్ కోసం పెట్టారు అంతే, ఇవి ఎంట్రన్స్లు కాదు. ఇంకా ఈ కన్స్ట్రక్షన్ చుట్టుపక్కల చాలా పెద్ద గార్డెన్ని డెవలప్ చేశారు. అందువల్లే ఇక్కడ ఇంతమంది వచ్చి రిలాక్స్ అవుతున్నారు. అండ్ ఇదొక హిస్టారికల్ ప్లేస్. ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి చాలామంది వస్తున్నారు. చెప్పాలంటే ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ ఒకే కాంపౌండ్.
అంటే ఇది ఇండియా గేట్. ఈ ఇండియా గేట్‌కి ఆపోజిట్‌లో రాష్ట్రపతి భవన్, క్యాబినెట్ సెక్రటరియేట్, పార్లమెంట్ ఇలా అన్ని కన్‌స్ట్రక్షన్స్ ఈ చుట్టుపక్కలే ఉన్నాయి. అలాగే ఇక్కడ లేటెస్ట్‌గా న్యూ పార్లమెంట్ కన్‌స్ట్రక్షన్ కూడా జరిగింది. వీటన్నిటిని కలిపి సెంట్రల్ విస్టా అని పిలుస్తారు. ఓకే. ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాను. ఈ వీడియోలో నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. ఒకవేళ ఇంకా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.